ప్రయాగ్రాజ్ లో ప్రశాంతంగా జరుగుతుంది కుంభమేళా. అమృత్ స్నాన్ పుణ్యస్నానాలు చేస్తున్నారు సాధు సంతువులు. అమృత్ స్నాన్ లో పాల్గొన్నారు ముగ్గురు శంకరాచార్యులు. అయితే ఆకట్టుకున్నారు నాగసాధు విన్యాసాలు ఇక్కడ ఆకట్టుకున్నాయి. సాధువులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. ఇవాళ ఒక్కరోజే 5 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మౌని అమావాస్య రోజు భక్తులు పోటెత్తారు. ఇప్పటి వరకు కుంభమేళాలో 20 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. మౌని అమావాస్య నాడు ప్రయాగ్రాజ్ కుంభమేళా జనసంద్రంగా మారింది. ఇవాళ ఒక్కరోజే 5 కోట్ల 4 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సాధువులు అమృత్ స్నాన్ వైభవంగా తిరిగి ప్రారంభమైంది. అధికారులు సాధువులు సంతువులు పూర్తిగా సహకరిస్తున్నారు అధికారులకు. అయితే 13 అఖాడాలకు చెందిన సాధువులు పుష్కర ఘాట్లకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. నాగసాధువుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పుష్కర్ ఘాట్లన్నీ స్వామీజీలతో నిండిపోయాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాధువులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు. అమృత్ స్నాన్ లో భాగంగా సాధువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమన్నారు స్వామీజీలు. త్రివేణి సంగమంలో ముగ్గురు శంకరాచార్యులు ఒకేసారి పుణ్యస్నానాలు ఆచరించారు. దేశంలో శాంతి నెలకొనాలని ప్రార్థించినట్టు స్వామీజీలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఎలా జరుగుతుంది మహాకుంభమేళా? చాలా అంటే ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఈ ఒక్కరోజే పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలుస్తోంది. పొద్దున జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమైనా కూడా హెలికాప్టర్ల ద్వారా ప్రజెంట్ పూల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? మకర సంక్రాంతిన ప్రారంభమై మహాశివరాత్రి వరకు 45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాలో నిన్నటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగింది మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. నిన్నటి వరకు రోజుకు సగటున 1 కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కుంభమేళాలో పార్టిసిపేట్ చేయగా ఈ ఒక్కరోజే 5 కోట్ల మంది వరకు పార్టిసిపేట్ చేసినట్లు ఇప్పటిదాకా గణాంకాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇవాల్టి స్పెషాలిటీ ఏంటి అంటే మౌని అమావాస్య. సాధారణ పరిస్థితుల్లోనే మౌని అమావాస్య రోజు నదీ స్నానాల కోసం, అందులోనూ గంగా యమున వంటి పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించడం కోసం పెద్ద సంఖ్యలో ఉత్తరాదిన భక్తులు నదీ తీరాలకు తరలి వెళ్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో వచ్చిన మౌని అమావాస్య కావడం వల్ల ఇవాళ స్నానం ఆచరిస్తే మరింత పుణ్యం దక్కుతుంది అన్న ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ వైపు దారి తీశారు. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ముందే ఊహించింది. మౌని అమావాస్య ఈ ఒక్కరోజే 10 కోట్ల మంది వరకు భక్తులు స్నానాలు చేస్తారన్న ఒక అంచనాతో కూడా ఉంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంది. రవాణా సదుపాయాలను మెరుగుపరిచింది. అటు రైల్వేలు 360 ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇంత చేసి ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేసి రద్దీని నియంత్రించడం కోసం ఆ కుంభ్ ప్రాంతం అంతటా కూడా సెక్టార్ల వారీగా విభజించి ప్రతి సెక్టార్లోనూ వైద్య సిబ్బందిని, మినీ హాస్పిటల్స్ని అందుబాటులో అంటే తాత్కాలిక హాస్పిటల్స్ని ఏర్పాటు చేశారు. అంబులెన్స్లను సిద్ధం చేసి ఉంచారు. ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులంతా త్రివేణి సంగమం దగ్గరే స్నానం చేయాలి అని కోరుకోవడం, ఆ దిశగా అందరూ ఆ సంగమం వైపుకి వెళ్ళడం వల్ల ఈ సెక్టార్ 2 ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. అదే తోపులాటకు తొక్కిసలాటకు దారి తీసిందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మనకు తెలుసు ప్రయాగ్రాజ్ అంటేనే అది త్రివేణి సంగమం, గంగా యమునా నదులు కలిసే ప్రదేశం. అది అంతర్వాహినిగా సరస్వతి నది కూడా అక్కడ కలుస్తుంది అన్నది భక్తుల విశ్వాసం. ఆ సంగమం ప్రాంతంలో సాధారణ సమయంలోనే భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు కుంభమేళా జరుగుతున్న సమయంలో మౌని అమావాస్య కావడం వల్ల పెద్ద సంఖ్యలో ఆ సంగమం దగ్గరికే రావాలి అనుకోవడం వల్లనే ఈ తోపులాట చోటు చేసుకుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలందరికీ, భక్తులందరికీ ఒక విజ్ఞప్తి చేశారు. మీకు సమీపంలో ఎక్కడ ఘాటు ఉంటే అక్కడ స్నానాలు ఆచరించండి, సంగమం దగ్గరికే వెళ్ళాలని చెప్పి చూడకండి, ఎక్కడ స్నానం ఆచరించినా కూడా అదే పుణ్యం లభిస్తుంది అంటూ ఆయన భక్తులందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు అఖాడా పరిషత్ నుంచి సైతం భక్తులకు విజ్ఞప్తులు జారీ అయ్యాయి. మొత్తం 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్లను అటు యమున ఇటు గంగా 2 నదులు కలిసిన తర్వాత ముందుకెళ్లే ప్రాంతంలో కూడా ఈ ఘాట్లను ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు ఎటువైపు నుంచి ఎటు వచ్చినా సరే, ఆ నగరానికి చేరుకున్నా సరే, తమకు సమీపంలో ఘాట్ ఎక్కడుంటే అక్కడ స్నానం ఆచరించండి తప్ప అందరూ సంగమం వైపుకు వెళ్ళే ప్రయత్నం చేయవద్దు, ఈ తొక్కిసలాట వంటి పరిస్థితుల్ని సృష్టించవద్దు అంటూ వారందరికీ విజ్ఞప్తి చేశారు. మరొక వైపు ఇది రాజకీయంగా కూడా వివాదం సృష్టించింది. గొప్పగా ప్రచారం చేసుకున్నారు, వీవీఐపీలకు ప్రాధాన్యతనిచ్చారు తప్ప ఏర్పాట్ల విషయంలో, మరి ముఖ్యంగా సామాన్యుల విషయంలో
అంతా గాలి కొదిలేశారు. అందుకే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతర విపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ మీద విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ని కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్గా తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు 4 పర్యాయాలు ఫోన్ చేసి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారం అందుతుందని తెలియజేశారు. అంతేకాదు ఇటు హోంశాఖ మంత్రి, అలాగే వైద్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా వీరందరూ కూడా యూపీ ప్రభుత్వంతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కేంద్రం వైపు నుంచి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని చెప్తూనే ఉంటారు. రైట్.